వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు తల్లి సమానులు విజయమ్మ గారు, అలాగే వేదిక పైనున్న పెద్దలు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి, అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని దీవించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండడానికి వచ్చిన మీ అందరికి కూడా పేరు పేరున శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. తాటాకు చప్పుళ్లకు కుందెళ్లు బెదరవు. సమయం ఆసన్నమైంది. సిద్దిపేట పొలిమేరల దాకా తరిమి కొట్టే సమయం ఆసన్నమైంది. ఖబర్దారని చెప్తున్నా. ఇప్పటికైనా మీరందరూ కూడా కడివెడు పాలనలో విషపు చుక్క లాంటి వాళ్ళ మాత్రమే. ఈ రోజు ఉన్న ఇక్కడ ఈ గడ్డ పైన పుట్టిన బిడ్డను దమ్ము ధైర్యం ఎవరికైనా ఉన్నట్టయితే ఏ అర్ధరాత్రి అయినా నేను స్వయంగా ఉన్నాను, రండి అని చెప్పి నేను మీకు చెప్తున్నాను. ప్రాంతాలకు అతీతంగా, ఇవాళ కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఏ నాయకుడైనా సుపరిపాలన అందించిందంటే ఆయన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ప్రతి గూడానికి, ప్రతి గుడిసెకు, ప్రతి గుండెకు కూడా ఆయన పథకం చేరింది. ప్రతి గుండెలో కూడా ఆయన నిర్లిప్తమై ఉన్నాడు. కాబట్టి ఈ రోజు ఈ జనాదరణ వచ్చింది. రాజశేఖర రెడ్డి గారు చనిపోలేదు, అందరి గుండెల్లో పదిలంగా ఉండడానికి నిదర్శనం ఇది. ఇప్పటికైనా మీరు కళ్ళు తెరవండి. ప్రజా సమస్యలకు, తెలంగాణ వాదానికి దయచేసి ముడిపెట్టకండి. సమస్యలను సమస్యలుగా చూడండి, వాదాన్ని వాదంగా చూడండి. నేను మీ అందరికి కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా. తెలంగాణ వాదం బలహీనమైనది కాదు. మీలాంటి బలహీనులు వచ్చి తెలంగాణ వాదం బలహీనమని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్ప తెలంగాణ వాదం బలహీనమైనది కాదు. ఇది ఇక్కడ ప్రజల ఆకాంక్ష. ఆ ఆకాంక్షను కేంద్ర ప్రభుత్వం తీర్చాల్సిన అవసరం ఉంది. ఆర్టికల్ 3 ప్రకారం కేంద్ర ప్రభుత్వం ఇస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా చెప్తూనే ఉంది, మేము రాష్ట్ర ఏర్పాటుకు అడ్డంకి కాదు, రాష్ట్ర ఏర్పాటును ఆపే శక్తి గాని ఇచ్చే శక్తి గాని మాకు లేదని చెప్పింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో ఉంది కాబట్టి మొన్న జరిగిన ఉప ఎన్నికల్లో అది బాన్సువాడ కానివ్వండి, కామారెడ్డి కానివ్వండి, ఆదిలాబాద్ కానివ్వండి, స్టేషన్ గన్పూర్ కానివ్వండి, ఎక్కడ కూడా మేము పోటీకి నిలబడలే. కానీ మా అక్క సురేఖక్క ఏదైతే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఆకాంక్షిస్తూ ఆ రోజు అవిశ్వాస తీర్మానానికి మద్దతు తెలిపిందో అందులో భాగంగానే పరకాలను మేము పోటీ పెట్టడం జరిగింది. పరకాల ప్రజలు ఆశీర్వదించారు, అండదండలు ఇచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క చిత్తశుద్ధిని కూడా చాటి చెప్పారు. కాబట్టి ఇలా సిరిసిల్ల గడ్డ పైన మేము అడుగు పెట్టినామని చెప్తున్నాను. ఇవాళ ఇప్పటికైనా మీకు చెప్తున్నాను, కేటీఆర్ గారు దయచేసి ప్రజాస్వామ్యం పట్ల మీకు నమ్మకం ఉన్నట్టయితే, భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారి పట్ల మీకు నమ్మకం ఉన్నట్టయితే ఇలాంటి ఆటవిక వాటిని మీరు ప్రోత్సహించకండి. ఆటవిక రాజ్యాన్ని మీరు ప్రోత్సహిస్తే మీకు తప్పకుండా తగిన శాస్తి జరుగుతుంది. తెలంగాణ సంస్కృతికి భిన్నంగా ఆడపడుచులను మనము గౌరవించాల్సిన సంస్కృతి మన తెలంగాణ సంస్కృతి. కానీ ఇవాళ నీ నీచ నికృష్టమైన రాజకీయాల కొరకు ఇవాళ తల్లి లాంటి విజయమ్మ గారు ప్రజా సమస్యలపై స్పందించడానికి ఇస్తే నీ రాజకీయ ఉనికి ఎక్కడ పోతుందో అని ఒక దురుద్దేశం కొద్దీ ఇలాంటి పిలుపునిస్తే ప్రజలెవ్వరు కూడా సహించరు. ఇన్నాళ్ళు నిన్నటి వరకు మేము ఓపిక పట్టాం. ఎందుకంటే మా సభను మేము నిర్వహించుకోవాలి. ఈ సభకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని అభిమానించేవారు, వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉండేవారు చాలా మంది ఉన్నారు ఈ ప్రాంతంలో చెప్పడానికి ఓపిక పట్టాం. కానీ ఇక ముందు నీ ఇలాంటి చిల్లర మల్లర రాజకీయాలను ఈ ప్రాంత ప్రజలు సహించరని చెప్పి నేను హెచ్చరిస్తున్నాను. ఇంకొకటి కూడా మరి గుర్తుపెట్టుకోవాలి, ఈ గడ్డ పైన పుట్టిన బిడ్డను నేను ఎక్కడ చచ్చినా నా ఊరు నామాపురంలోనే బొంద పెడతాను నన్ను. కానీ నువ్వు ఇక్కడ ప్రజాప్రతినిధి అయినప్పటికీ కూడా నీకు ఇక్కడ స్థానం లేదు.
నువ్వు హైదరాబాద్ కో సిద్దిపేటకు పోవాలి తప్ప ఈ ప్రాంతంలో నీకు చోటు లేదు. మేము అన్నాదమ్ముల వలె కలిసి ఉంటున్న ఈ ప్రాంత ప్రజలను నీ విషపు రాజకీయాల గురించి మా మధ్యలో వైషమ్యాలు పెంచి అనవసరమైన రాద్ధాంతాలు చెప్తున్నావు. ఇప్పటికైనా నీకు నేను తెలియజేస్తున్నాను, అలాంటి చిల్లర మల్లర రాజకీయాలు నీవు విడ్డా చేసుకోవాలని నేను చెప్తున్నాను. ఇంకొకటి కూడా మీకు చెప్తున్నాను, తెలంగాణ ప్రాంతం అనేది నీ అబ్బ సొత్తు కాదు. తెలంగాణ ప్రాంతం మా అందరి సొత్తు. మేము పుట్టు తెలంగాణ వాదులం. నీవు కళ్ళు తెరవక ముందే మేము తెలంగాణ నాదాన్ని నినాదాన్ని యూనివర్సిటీలో వినిపించి జైళ్లలో ఉన్నవారం. కేవలం ఇవాళ చీమలు పెట్టిన పుట్టల్లో పాము గద వచ్చినట్టు నీవు ఈ ప్రాంతానికి వచ్చి మీ నాయన కడుపున చెడబుట్టి మీ నాయనకు చెడ్డ పేరు తెస్తున్నావు. ఇలా ఎక్కడో అమెరికాలో ఉండి ఉద్యమం చేసుకునేవాడివి ఇలా రాజకీయ ఉద్యోగం కొరకు, నీ కుటుంబ రాజకీయ ఉద్యోగాల కొరకు తెలంగాణ ఉద్యమాన్ని వాడుకుంటున్న నీచాతి నీచమైన సంస్కృతిని నేను తెలియజేస్తున్నాను. ఇప్పటికైనా కళ్ళు తెరవండి, మీరు మానుకోండి ఇటువంటి చేష్టలు. లేనితో తెలంగాణ ప్రజలు త్వరలోనే మేల్కొని మిమ్మల్ని మీ మోసం చేస్తున్న అన్ని విషయాలను కూడా బహిర్గతం చేసి మిమ్మల్ని తప్పకుండా మీకు ఈ పొలిమేరలు దాటేదాకా తరిమి కొట్టడం సాధ్యమని చెప్తున్నాను. ఇవాళ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇక్కడ ఉన్న నేతలను ఆదుకోవడానికి అనేక పథకాలు ప్రవేశపెట్టాడు. అది ఇక్కడ ఆకలి చావులను ఆత్మహత్యలకు అడ్డుకట్ట వేయాలని చెప్పి ఆ మహామనిషి ఎంతో గొప్ప మనసుతో ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి ఆకలి చావులకు ఆత్మహత్యలకు అడ్డుకట్ట వేస్తే, అలాగే శాశ్వత పరిష్కారానికి కూడా అనేక మార్గాలు చూస్తే వారు చనిపోయిన తర్వాత ఆ పథకాలన్నింటినీ కూడా నిర్వీర్యం చేస్తుంటే భర్తను కూడగొట్టుకున్న దుఃఖం ఒకవైపు దిగమింగుకొని కొడుకును అధికార విపక్షాలు ఒక్కటై జైల్లో పెట్టినప్పటికి కూడా గుండె దిడువు చేసుకుని మా ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏ ఆశయం కొద్ది పనిచేశారో, నా కొడుకు జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఆశయ సాధన వరకు పార్టీని స్థాపించి ముందుకు పోతున్నారో ఆ ఆశయాలను నేను నెరవేరుస్తాను, ప్రజల పక్షంగా ఉంటాను, నేను ప్రజల కొరకు పోరాడతానని చెప్పి ఆ తల్లి ఈ ప్రాంతానికి వస్తే నీకు మీ సిగ్గుమాలిన రాజకీయాల గురించి రాద్ధాంతం చేస్తావా? నీ ప్రజా సమస్యల గురించి నువ్వు పట్టించుకోలే. నువ్వు గెలిచిన కాడి నుంచి ఈ ప్రాంతంలో ఎప్పుడు కూడా ఇన్ని రోజులు మకాం వేయలే. కేవలం విజయమ్మ గారు వస్తుందంటే 10 రోజుల నుంచి కాళ్ళు పట్టుకుంటావు, కడుపులో తలకాయ పెడతావు, డబ్బులు ఇస్తావు, అంగన్వాడీ ఉద్యోగాల ఎరలు చూయిస్తావు. వాళ్ళకి ఇంత నీచాతి నీచమైన రాజకీయాలు నీకెందుకయ్యా? నీకు నిజంగా మనసున్నట్టయితే, అమ్మగారికి మనసుంది, మానవీయ కోణం ఉంది కాబట్టి ప్రాంతాలకు అతీతంగా ఇవాళ సిరిసిల్లకు కూడా వచ్చి మా వారి భర్త గారి ఆశయ సాధన కొరకు వచ్చి ఇక్కడ ధర్నా చేస్తుండ్రు. అది మీరు పెద్ద మనసుతో ఆహ్వానించవలసింది పోయి చిల్లర వేయకాయలు వేస్తూ ప్రజాస్వామ్యబద్ధంగా ఒక పార్టీ ఎక్కడైనా తిరిగి సమస్యల పరిష్కారానికి ఎక్కడైనా పోరాటాలు చేయవచ్చు, ధర్నాలు చేయవచ్చు. కానీ వాటన్నింటికి కూడా ఇవాళ నీవు తిలోదకాలు ఇచ్చి ఇటువంటి నీతిమయమైన రాజకీయాలు చేస్తే ప్రజలే బుద్ధి చెప్తారు. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా మరొక్కసారి శిరస్సు వంచి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటాను. వైఎస్ఆర్ వైఎస్ఆర్ జోహార్ వైఎస్ఆర్ జోహార్ వైఎస్ఆర్ జై తెలంగాణ.